నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గ్రూప్ 1 ఒక ప్రభుత్వాన్ని కూల్చింది, మరో ప్రభుత్వాన్ని తెచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. తెలంగాణలో గ్రూప్ 1 జగడం నడుస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు బ్రేకులు పడ్డాయి. రీవాల్యుయేషన్ కు ఆదేశించింది హైకోర్టు. దీంతో గ్రూప్ 1 కథ మొదటికొచ్చింది. మళ్లీ ప్రిలిమ్స్ పెట్టాలంటున్నారు నిరుద్యోగులు. అయితే ఇప్పటికే పాస్ అయిన గ్రూప్ 1 ర్యాంకర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటోంది గులాబీ దళం. భవిష్యత్తులో ఇదో వ్యాపం కేసుగా మారబోతోందా? న్యాయ విచారణకు రేవంత్ సర్కార్ ఒప్పుకుంటుందా? గ్రూప్ 1 పరీక్షపై టీజీపీఎస్సీ ముందున్న సవాళ్లేంటి? నిరుద్యోగ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? కొలువుల కొలిమిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తక్షణమే మెరిట్ లిస్టును రద్దు చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని సూచించింది. రీవాల్యుయేషన్ కు 8 నెలల సమయం ఇచ్చింది న్యాయస్థానం. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ ఫలితాలను 2025 మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడారని, కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నిరుద్యోగులు. గ్రూప్ 1 వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ రాజేశ్వరరావు సంచలన తీర్పు ఇచ్చారు. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ టీజీపీఎస్సీ మొండిగా వ్యవహరించింది. నిరుద్యోగుల ఆరోపణలను, వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయింది. ఇప్పటికైనా పంతాలకు పోకుండా హైకోర్టు లేవనెత్తిన అనేక లోపాలను దృష్టిలో ఉంచుకొని తీర్పును వెంటనే అమలు చేయాలంటున్నారు నిరుద్యోగులు. మళ్లీ అప్పీళ్లు, కోర్టు కేసులంటూ అన్యాయం చేయొద్దంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 అని, ఒకరేమో 70,000 అని, అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 1 ఉద్యోగం వచ్చింది. గ్రూప్ 1 జాబ్ రాష్ట్ర స్థాయిలో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగం. ఆ కలల కొలువును సాధించాలని నిరుద్యోగి నుంచి చిరుద్యోగి దాకా అందరూ ప్రయత్నిస్తారు. కానీ తెలంగాణలో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది గ్రూప్ 1 పరీక్షల పరిస్థితి. 11 ఏళ్ల తెలంగాణలో ఒక్కసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కానీ 3 సార్లు ప్రిలిమ్స్ జరిగి ఎట్టకేలకు మెయిన్స్ మెట్లెక్కి ఫలితాలను విడుదల చేసింది. తాజాగా ఆ ఫలితాలు కూడా హైకోర్టు తీర్పుతో నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు రద్దు చేయబడింది. 2023 మార్చిలో పేపర్ లీకేజ్ కేసు కారణంగా ఒకసారి, 2023 సెప్టెంబర్లో ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకల కారణంగా మరోసారి రద్దు చేయబడింది. దీంతో 2024 జూన్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. అప్పుడు కూడా అనేక ఆరోపణలు వెలువెత్తాయి. ప్రిలిమ్స్ కీలో అనేక తప్పులు దొరలాయి. అలాగే జియో 29తో రేవంత్ సర్కార్ పేద విద్యార్థులను పెద్ద కొలువులకు దూరం చేసిందనే విమర్శలు వచ్చాయి. సాక్షాత్తు టీజీపీఎస్సీ తొలి చైర్మన్ గంటా చక్రపాణి కూడా జియో 29తో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కానీ పొరపాట్లను సరిచేయకుండానే మెయిన్స్ రాసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ఉల్లంఘించే జీవో 29పై నేటికి స్పష్టత ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1 మెయిన్స్ లో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు అర్హత కోల్పోయారు. అందుకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను సవాల్ చేస్తూ కూడా న్యాయ పోరాటం చేశారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఈడబ్ల్యూఎస్ వంటి కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. గతంలో 2011 గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ విషయంలో సుప్రీంకోర్టు జోక్యంతో మెయిన్స్ పరీక్షలు 6 సంవత్సరాల తర్వాత రద్దయి మళ్లీ 2016లో నిర్వహించారు. అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు నిరుద్యోగులు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి భూమిపుత్రులు ఎంతో ఆశపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం తెలంగాణ రాష్ట్ర సాధనతో తీరుతుందని విశ్వసించారు. అందుకే క్యాంపస్లను యుద్ధ క్షేత్రాలుగా మలిచారు. లాఠీలకు, తూటాలకు వెరవక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ పొద్దు పొడిచి 11 ఏళ్లైనా నిరుద్యోగుల కష్టాలు తీరలేదు. నిరుద్యోగుల బాధలు చెప్పుకుంటే భారతం, రాసుకుంటే రామాయణం అన్నట్టుగా తయారైంది. ఇక ఇదే విషయంపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు అండ్ అలాగే అశోక్ కుమార్ గారు విద్యావేత్త మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ప్రసన్న హరికృష్ణ గారు ఆయన కూడా విద్యావేత్త మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి అశోక్ గారు, చరణ్ గారు. నమస్తే మేడం. నాగేందర్ గౌడ్ గారు. ఎస్, సో చరణ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్ పైన తెలంగాణను సాధించుకున్నటువంటి యువత ఈరోజు ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్లు అని ఎదురు చూడడము, ఎగ్జామ్స్ రాయడము, రాసినటువంటి ఎగ్జామ్స్ రద్దయిపోవడము, ఇక ఈ రోజుతో నా కష్టాలు తీరిపోతాయి అన్నటువంటి ఆశ లేకుండా ఇప్పుడు ఈసారి ఈ ఎగ్జామ్స్ కూడా హైకోర్టు తీర్పుతో మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఈ తీర్పును మీ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుందా? ఏం చేయబోతోంది? మేడం, ప్రధానంగా ఇక్కడ టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి ఆ తీర్పు విషయంలో వాళ్ళు సమీక్షించుకుంటారు ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి. విద్యార్థుల పక్షాన మాత్రమే టీజీపీఎస్ కావచ్చు ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందే నీళ్లు, నిధులు, నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 13 పేపర్లు లీక్ అయినా కూడా కేసీఆర్ గారు పట్టించుకున్న పాపాన పోలే, రివ్యూ చేసిన పాపాన కూడా పోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్ ని యూపీఎస్సీ తరహాలో పకడ్బందీ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. సరే, అడుగులు పడే క్రమంలో కొన్ని ఏమన్నా ఇబ్బందులు జరుగుతుండొచ్చు, లేకపోతే ఏదైనా పొరపాట్లు కూడా తొలి ఉండొచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన అంశం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు నష్టమయ్యే పని ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని చాలా స్పష్టం. ఖచ్చితంగా ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఇంతకన్నా దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి టీజీపీఎస్సీ ఈ రోజు వచ్చినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆ జడ్జిమెంట్ విషయంలో ఖచ్చితంగా టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా న్యాయ నిపుణులు, అదే కాకుండా ఇవాల్యుయేషన్ చేసినా లేకపోతే మరోసారి ఎగ్జామ్ నిర్వహించారని చెప్పేసి టీజీపీఎస్ లో ఉన్నటువంటి అధికారులు తెలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు నష్టమైన పనులు మాత్రం కాంగ్రెస్ ఎట్టి పరిస్థితి చేయదు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేసినాం. ఖచ్చితంగా అధికార పక్షానికి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ గ్రూప్ 1 అంశానికి సంబంధించినటువంటి ఈ చరణ్ గారు, అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తోంది. టీజీపీఎస్సీ మీరు అన్నట్టుగా అటానమస్ బాడీ కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తారు వాళ్ళు, ఫైన్. అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో తెలంగాణలో ఇదే ఇష్యూ జరిగినప్పుడు మరి ఇదే అటానమస్ బాడీ పైన ఇదే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేశారు. సరే, మీరు అన్నట్టుగా అందుకే వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికారంలో కట్టబెట్టారు అనుకోండి. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? మరి మీరు మళ్ళీ ఈ రోజు మీరు కూడా విమర్శలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి రాలేదా మీకు? మేడం, ఇప్పుడు టీజీపీఎస్ విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే దానిలో భాగంగానే టీజీపీఎస్ అటానమస్ బాడీ కాబట్టి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి దానిలో రాజకీయ జోక్యం ఉండదని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఎందుకంటే
నిరుద్యోగులకు సంబంధించి ఎగ్జామ్స్ పెట్టి కూడా ఎక్కడ కూడా పేపర్ లీకులు అయితే జరగని పరిస్థితి మనం చూసినాము. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా సంవత్సరాల కాలం పాటు నోటిఫికేషన్ రాలేదు, వచ్చిన నోటిఫికేషన్ ఆ రిజల్ట్ రాలేదు. అదే కాకుండా కొన్ని కోట్లలో వివాదాలు ఉన్నాయి. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు 2014 మొదటి శాసనసభ సమావేశంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనేది తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో టీజీపీఎస్ విషయంలో రాజకీయ జోక్యం ఉండొద్దు, రాజకీయ జోక్యం ఉండదు, ప్రభుత్వ జోక్యం ఉండద్దు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే మళ్ళీ టీజీపీఎస్సీలో అవకతవకలు మరొకసారి తెర మీదకి వచ్చాయన్నటువంటి విషయం స్పష్టమవుతుంది కదా. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోదా? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా మేడం నిరుద్యోగులకు సంబంధించి నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, తెలుగు పేపర్ కావచ్చు, ఈ తర్జుమాలు కావచ్చు, అదేవిధంగా క్వశ్చనర్ లో కొంత వాల్యుయేషన్ కావచ్చు, రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా. అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నాల భాగంగా చాలా మంది నిరుద్యోగులు కోర్టుకు పోయారు. కోర్టుకు ఎందుకు పోయారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతలేము. వాళ్ళకు కోర్టు పోయే రైట్ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ జరిగిన అన్యాయం గురించి వాళ్ళు కోర్టుకు పోతారు, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు సంబంధించి ఎవరైనా స్వాగతించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించాల్సింది. కాకపోతే ఫర్దర్ గా నిర్ణయం తీసుకోవాల్సింది టీజీపీఎస్సీ. టీజీపీఎస్సీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి టీజీపీఎస్సీ నిధులకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి దానిలో భాగంగా టీజీపీఎస్సీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి వారు న్యాయ నిమితో సంప్రదించిన తర్వాత మరి రివాల్యుయేషన్ పోతారా, లేకపోతే మరోసారి ఎగ్జామ్ నిర్వహిస్తారా, ఇప్పటికే చాలా లేట్ అయింది. కాబట్టి త్వరగానే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు మాత్రం నష్టపోయే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా టీజీపీఎస్ లో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన ఆనాడు ప్రతిపక్షంలో పోరాటం చేసినాం, అధికార పక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు అని ప్రభుత్వం భావించి ఏజ్ పెంచడం కూడా ఏజ్ పెంచిన పరిస్థితి మనం చూసినాం. ఈఏసీ నిర్వహించారు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం కూడా పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. టెట్ 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 12,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నింపింది. 33,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసిరు. 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రమాణాలు పెంపొందించాలా, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయమయ్యే పనులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఏవైతే అక్రమాలు, అవినీతి జరిగింది, టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే జెల్ పెన్ వాడర్ అని, కోటి మహిళా కాలేజ్ సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక జరిగిందని, తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ అవకాశాలు వచ్చాయని, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్స్ వచ్చినట్టుగా ఇలా చాలా ఆరోపణలు వస్తున్నాయి, అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. మరి దీంట్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు దీనిపైన బాధ్యత వహిస్తుంది? అసలు కంప్లీట్ గా మాకు ఎలాంటి సంబంధం లేదు, అదొక అటానమస్ బాడీ, అంతే, అక్కడ ఏం జరుగుతుందో మేము చూస్తాము అని చెప్తారా? మేడం పూర్తి స్వేచ్ఛ ఇస్తూనే ఖచ్చితంగా పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్ సంబంధించి ఎగ్జామ్ నిర్వహించాలి. ఇక్కడ రాజకీయ ప్రమేయం ఉండొద్దు, ఎవరు కూడా అవినీతికి పాల్పడద్దు. నిరుద్యోగులు చాలా సంవత్సరాల కాలం పాటు కష్టపడే 9 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు నోటిఫికేషన్ లేదు. కాబట్టి వేసిన నోటిఫికేషన్ లో నిజమైనటువంటి ఏదైతే చదువుకున్న వాళ్ళు కావచ్చు, మంచి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది తప్ప ఖచ్చితంగా టీజీపీఎస్ ఏదైనా అవకతవకలు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయితే ఎందుకు కాదు? మరి ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా చరణ్ గారు. నేను అడిగేది అదే. ఇప్పటి వరకు అటానమస్ బాడీ, దానికి పూర్తి స్వతంత్రత ఉండాలి అని అంటున్నారు. స్వతంత్రత మిస్యూజ్ అయింది. ఇక్కడ నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు ఎక్కారు, వాళ్ళు మళ్ళీ చదువుకోవాలా, మళ్ళీ మేము ఇదే అని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇవేవి పట్టకుండా అది ఒక అటానమస్ బాడీ, దానికి పూర్తి స్వతంత్రం ఇచ్చాము అని చెప్పేసి మేము చూస్తూ ఊరుకుంటామంటే ఎలాగా? మేడం దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరుద్యోగులు రోడ్డు ఎక్కొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మేము నిర్బంధాలతో కూడిన తెలంగాణ ఉండొద్దు, నిర్బంధాలతో కూడిన తెలంగాణ గతంలో ఉంది కాబట్టి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి స్వేచ్ఛలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా వాళ్ళకి జరిగినట్టు తప్పుల మీద కోర్టు వేరు కాబట్టి కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఈ అంశం అంతా కోర్టులో ఉన్నది. అదే న్యాయ నిపుణులతో అదే టీజీపీఎస్ వాళ్ళు చర్చించిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు పోతే అదే నిరుద్యోగులకు లాభం జరిగితే ఆ నిరుద్యోగుల లాభమే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది తప్ప ఏదో వేరే రాజకీయ ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించలేదు. ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శకంలో ఎగ్జామ్ జరగాల దానిలో. కానీ కేటీఆర్ ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక చెంప దెబ్బ కొట్టినట్టుగా అయింది అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఎలా రిసీవ్? కేటీఆర్ గారు ఎప్పుడు ఏదైనా మాట్లాడతాడు, మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో
మా నిర్ణయాలు కూడా మేము సవరించుకుంటాం. ఎందుకంటే కొన్ని నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో సభ్యుల నిర్ణయం ప్రకారం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా మాకు పట్టు విడుపు లేవు. అదే కాకుండా మేము దీనికే కట్టుబడి ఉంటాం, దానికే మేము చెప్పింది నడవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. ఖచ్చితంగా నిజమైనటువంటి ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్స్ రాసినటువంటి ఎవరైతే మంచి చదువుకొని రాసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది తప్ప ఏదో దాంట్లో రాజకీయ ప్రమేయం ఉండాలా, అదే అక్రమ మార్గంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. ఎట్టి పరిధిలో ఒక నిరుద్యోగి కూడా అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి టీజీపీఎస్ లో అదేవిధంగా ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్ చైర్మన్ గారు కూడా అనుభవం ఉన్నటువంటి అధికారులను కావచ్చు, అదేవిధంగా గతంలో పొలిటికల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండడంతో కొంత ఇబ్బంది అయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉండడంతో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఖచ్చితంగా ఈ టీజీపీఎస్ సంబంధించి గ్రూప్ 1 అదే మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అదే కంప్లీట్ అయినది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు అవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మాకు సంబంధించినటువంటి చాలా సంవత్సరాల కాలం నుంచి చేస్తా ఉన్నాం, సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తా ఉన్నాం. మా పరిస్థితి ఏంటంటే కూడా వాళ్ళ పక్షాన కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. కాబట్టి ప్రతిది కూడా మానవ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రతిదానికి రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేసే ఉద్దేశం వారు ముందుకు పోతా ఉన్నారు. కేటీఆర్ గాంధీ ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం, కలవకుల కుటుంబంలో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతా ఉన్నాయి, అవినీతి పాల్పడారని చెప్పి కలవకుల కవిత గారు మాట్లాడారు. కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఏదో గ్రూప్ 1 సంబంధించి హైకోర్టు తీర్పు వచ్చింది. కాబట్టి దీన్ని ఏదో నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, విద్యార్థి లోకానికి అంతా కూడా ఏదో అయోమయం గురి చేసే విధంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం. రైట్, ఓకే. నాగేంద్ర గౌడ్ తో మాట్లాడదాం. నాగేంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. సో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది టీజీపీఎస్సీలో ప్రభుత్వ జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి, మేము దాంట్లో జోక్యం చేసుకోలేదని చెప్తున్నారు. అలాగే నిరుద్యోగులకు అన్యాయం జరిగేటువంటి ఎట్లాంటి చర్య కూడా ప్రభుత్వం చేపట్టదు అని చెప్తున్నారు. నిరుద్యోగులు విద్యార్థుల పక్షాన్నే మా పార్టీ పనిచేస్తుంది అని చెప్తున్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీ హయాంలో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, పేపర్ లీకేజ్ కేసు కారణంగా మళ్ళీ అది రద్దయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్. అసలు టీజీపీఎస్సీలో ఏం జరుగుతోంది? నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పే ప్రభుత్వాలు ఏవి కూడా న్యాయం చేయట్లేదు. వాళ్లకు ఏ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది? అసలు దీని అంతటికి ఎలాగా ఒక పరిష్కారం దొరుకుతుంది అంటారు? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, విద్యావేత్తలకు అందరికీ నమస్కారం. అయితే మేడం, ఇప్పుడు ఇలా జోక్యం చేసుకోలేము, అటానమస్ బాడీ అంటే నీతులు వల్లించడంలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళని మించిన లేనే లేరు ఇంతవరకు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఎస్పీఎస్ని ఎన్ని రకాలుగా మాట్లాడినరు, ఎన్ని తీరుగా మాట్లాడినరు. చివరికి వాళ్ళు అన్నది ఏంటంటే, ముఖ్యమంత్రి కుమారుణ్ణి వాళ్ళ ఇంట్లో ఉన్న కొలువులు ఓడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నాడు. మరి నిరుద్యోగులు వాళ్ళు ఎంబడి అనుసరించారు, తిరిగారు. ఇప్పుడు నిర్బంధం లేని తెలంగాణ అంటున్నారు. నిర్బంధం లేని పరిపాలన అంటే అశోక్ నగర్ లో వాళ్ళు జీవో 29 మీద వెళ్ళినప్పుడు ఏం చేసిండ్రు, లేకపోతే వాళ్ళు సెక్రటరేట్కి వెళ్ళినప్పుడు ఏం చేసిండ్రు, ఎవరి మీద ఎక్కడ అక్రమంగా కేసులు పెట్టిండ్రు, ఎక్కడ నిర్బంధాలు జరిగినాయో ప్రజలందరూ చూస్తున్నారు. మీరు కూడా జర్నలిస్టులు అందరూ కూడా అన్ని ఛానల్స్ లో కూడా మనం చూడొచ్చినాం. అయితే నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు కోర్టు ప్రభుత్వం ఏదైతే టీఎస్పీఎస్ అంటే ఇవాళ టీజీపీఎస్ అనే ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిండ్రో వ్యతిరేకంగా చాలా క్లియర్ కట్ గా వాళ్ళకి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా వాళ్ళు ఎవరైతే నష్టపోయిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళే స్వయాన కోర్టులో మాట్లాడుకొని కోర్టుకు మెట్లెక్కి న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు కూడా వాళ్ళు న్యాయస్థానంకి వెళ్ళక ముందు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి ప్రభుత్వం వినే పరిస్థితిలో లేని పరిస్థితిలో వాళ్ళు ఈ ప్రభుత్వానికి చెప్పిన దండగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. మీరు ఆ రోజు మాట్లాడిన మాట ఒకటైతే, ఈ రోజు మీరు పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజాపాలన అంటారు, ఇందిరమ్మ పాలన అంటారు, ఏదో ఎన్నెన్నో తీరులు మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రకంగా విమర్శిస్తున్నారు కదా. మరి మీ హయాంలో జరిగినప్పుడు పేపర్ లీకేజ్ అప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నది మీరు, మీ గురించి ఆ రోజు అధికారంలో ఉన్నది కూడా మీరే కదా నాగేంద్ర గౌడ్ గారు. నాగేంద్ర గారు, పేపర్ లీకేజ్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? అంటే మేము ఏమంటున్నాము అంటే, దాన్ని పదే మీరు చెప్పారు కదా, పేపర్ లీకేజ్ మీద కూడా ఎంక్వైరీలు జరిగినాయి, అన్ని జరిగినాయి. ప్రభుత్వంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ
లేదు. ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మేమేమంటున్నాం అంటే మీరు మా గురించి మాట్లాడిన వ్యక్తులు, మీరు సక్రమంగా చేస్తామన్న వ్యక్తులు ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది, ఈ కోర్టు దానికి ఎవరు బాధ్యులు అని చెప్పి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా యువ నాయకుడు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమంటున్నాం మేము. ఇప్పుడు మాటకి ముందు కమిషన్ల పేరు మీద మీరు కాలయాపన చేయడానికో, కక్ష సాధించడానికో, లేకుంటే దేనికైనా మీరు మళ్ళీ మాట్లాడదాం. సో అశోక్ గారు, ఒక విద్యావేత్తగా ఈ రోజు జరిగినటువంటి హైకోర్టు తీర్పు కావచ్చు, తర్వాత వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలను కావచ్చు, మీరు ఎలా అంచనా వేస్తున్నారు, ఏం చెప్తారు వాటి గురించి? రోజా గారు నన్ను చెప్పని మళ్ళీ వస్తాను, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. నాది ఇన్కంప్లీట్ ఉంది కదా, నేను ఏం చెప్పనే లేను. సరే మాట్లాడండి నాగేంద్ర గారు. ఇప్పుడు ఇప్పుడే డిక్లేర్ అయిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు అయితే ఏదైతే మనకు డిస్కషన్ జరుగుతుందో, నేను ఒకటేమంటున్నామంటే, మీరు అంటున్నారు ఏంటి అంటే మీ పీరియడ్ లో కూడా జరిగింది కదా అంటున్నారు. మా పీరియడ్ లో జరిగింది మీరు అంటున్నారు. పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన దాకా వాళ్ళు అన్నారు. అధికారంలోకి వచ్చినాక మంది నన్నోళ్ళు ఇప్పుడు వేరే తప్పులు, ఇతరుల తప్పులు ఎంచేటోళ్ళు మీ తప్పు ఎందుకు చేసారు, దీనికి ఎవరు బాధ్యత అవుతుంది, దీని మీద తక్షణం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఏదైతే నిరుద్యోగులు ఈ రోజు అడుగుతా ఉన్నారో, ఇంకా కూడా కోట్లల్లో కాలయాపన చేయడానికి అప్పీల్ పోతాము, అక్కడ పోతాము, ఇక్కడ పోతాము అని కాలయాపన కాదు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను గౌరవించాలి, న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ ను గౌరవించి నిరుద్యోగులు ఏదైతే న్యాయస్థానాన్ని ఎక్కడం జరిగిందో వారిని మన్ననను గౌరవించేసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మళ్ళీ ఎన్నికలు జరపాలి. ఎంత అన్యాయం మేడం, ఒక్క కళాశాల లోపల ఉన్న 3 రూమ్లకే ర్యాంకులు వచ్చుడు, ర్యాంకులు వచ్చుడు, ఉర్దూ మీడియం వాళ్ళని ఎవరినో ఎక్కడి వాళ్ళనో తెచ్చి, కోచింగ్ సెంటర్ వాళ్ళని తెచ్చి పేపర్ వాల్యుయేషన్ చేయడము ఎంత అశ్రద్ధ ఎందుకు జరుగుతుంది? నిరుద్యోగుల కొరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది, ఎందుకు ఇస్తలేరు, ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏమంటారు అంటే, హైకోర్టు చెప్పినట్టుగా 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలంటారా, లేదంటే అసలు మళ్ళీ కండక్ట్ చేయాలనేదా మీ డిమాండ్? వారి మీద చర్యలు తీసుకున్నాలే, దీనికి బాధ్యత వహించాలి, ఇది మా డిమాండ్. నాగేంద్ర గారు, నేను అడిగేది ఏంటంటే, హైకోర్టు చెప్పినట్టుగా రీవాల్యుయేషన్ 8 months టైం ఇచ్చింది, రీవాల్యుయేషన్ చేయాలి అని. రీవాల్యుయేషన్ ని స్వాగతిస్తారా, లేదంటే మళ్ళీ అసలు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది మీ డిమాండ్? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, నిరుద్యోగులు చాలా స్పష్టంగా చెప్తుండ్రు, ఎగ్జామ్ వాల్యుయేషన్ అనేది కరెక్ట్ గా జరగలేదు, ఎగ్జామ్ ఆలిటికల్స్ అనేది కరెక్ట్ గా జరగలేదు, సెంటర్స్ లో అన్యాయం జరిగింది, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అనుయాయులను, లేకుంటే వాళ్ళ కనుసన్నల్లో ఉన్న వ్యక్తుల కొరకు వాళ్ళు పాలకులు ప్రయత్నించారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాం. మేము కూడా ఆరోపిస్తున్నాం. తక్షణమే మళ్ళా ఏ పరిస్థితుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. న్యాయం చేసినంత వరకు కూడా వాళ్ళు ఎంబడి మేము పోరాటం చేస్తాము. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పినరో మేము ఇడిసే సవాల్ లేదని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు మేడం. ఇలా గ్రామాల్లో ఎంత అన్యాయం జరుగుతుంది రోజా గారు అంటే, ఒక్క నిరుపేద కుటుంబంలో డిగ్రీ వరకు పాస్ అయ్యిండు అంటే 15 సంవత్సరాలు ఆయన చదివి పాస్ అయిన తర్వాత నా కొడుకు ఉద్యోగం చేస్తాడు, నా కొడుకు పైసలు వస్తాయి అనుకున్న తరుణం లోపల ఆ సర్టిఫికెట్ తోని ఖాళీ కాంపిటివ్ ఎగ్జామ్స్ కే పరిమితం అవుతారు. కాంపిటివ్ ఎగ్జామ్ పోవాలంటే ఎగ్జామ్ ఫీజు కట్టాలి, లేకుంటే మెటీరియల్ తెచ్చుకునాలి, కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి. రాసిన ఎగ్జామ్ లో మళ్ళీ గిట్లాంటి అక్రమాలు జరిగితే ఆ నిరుద్యోగుడు ఏం కావాలి? అందుకే తక్షణమే నిరుద్యోగ వృత్తి ప్రవేశపెట్టాలి. మీరు చెప్తారు ఎట్లా, ఇవ్వరు ఎట్లా? ఎందుకు మీరు ఆ రోజు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఏదైతే మీరు మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగులకు మీరు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఏదైతే 500కి ఇంకొక 60 సీట్ల 60 ఖాళీలను పెట్టేసి
ఎందుకైతే అమ్మా 500, 200, 300, 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం. వెంటనే తక్షణమే ఖాళీలను వెంబడే పూర్తి చేయాలి. ఎందుకు పూర్తి చేయలేకపోతున్నది? ఈ అల్ల క్యాలెండర్ ప్రకటించలేని పరిస్థితి ఉన్నది. నిరుద్యోగ సమస్య పేర్కొని పోతున్నది. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. గడిల పాలన అని చెప్పి అప్పుడు ఏదైతే అవుతున్నదో ఈ రోజు పట్వారి పాలన, దుర్మార్గం పాలన, పోలీస్ పాలన జరుగుతున్నది. అలా పోలీస్ పాలన జరుగుతుంది అని చెప్పి మేము కాదు, ఎంతో మంది మీద అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మీరు చెప్పింది ఏంటి అంటే నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, అందరికి అన్యాయం చేసుకుంటూ మేము ఏదైతే కోర్టు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను ఒబే చేయాలి. దాని మీద ఇంకా తాత్సారం చేయకూడదు. నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాలి. రైట్ అండి. ఓకే, సో అశోక్ గారు, ఎస్, టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఈ అవకతవకలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, హైకోర్టు తీర్పు, ఇదంతా ఎలా చూస్తున్నారు మీరు? లేదు మేడం, వాళ్ళంతా రైట్. ఓకే, కౌశిక్ గారు, మీకే అయితే కౌంటర్ అటాక్. మేడం, బిఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళే చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకున్నారు కదండి, వాళ్ళు ఒప్పుకున్నారు కదా మా హయాంలో తప్పు జరిగింది, కానీ మా తప్పుల్ని మరి మీరు అప్పుడు తప్పులు అని చెప్పిన ఎత్తి చూపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇవాళ మళ్ళీ అవే తప్పులు ఎందుకు చేస్తోంది? మేమేం చేస్తలేము. మా ఆయన పేపర్ లీకేజ్, టీజీపీఎస్ ఏదో పేపర్ లీకేజ్ అవ్వచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు, మొత్తానికి అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పేపర్ లీకులు జరగలేదు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏదైనా తీసుకోండి మీరు. మేము ఎక్కడ పేపర్ లీక్ లో పాల్పడలే. పేపర్ లీక్ అయినా మీరు ఒక్క నిమిషం, నాగేంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం, చరణ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం అయితే జరిగింది కదా, పేపర్ లీకేజ్ అయింది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు మేడం, ఏం చేస్తున్నారు అది మీరు మాట్లాడండి కదా. నేను అనేది అదే, మీ తప్పులు మీరు అడిగిందే నేను అడిగాను నాగేంద్ర గారు. ఆ తప్పుల నుంచి మీరేం నేర్చుకున్నారు? మీరెందుకు సరైన పద్ధతిలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించట్లేదు? టీజీపీఎస్సీ పైన మీకు అంటూ ఒక సూపర్విజన్ ఉండాలి కదా, అవే కదా మీరు అడిగింది. నేను అదే చెప్పాను. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ టీజీపీఎస్సీ సంబంధించి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ తర్జుమాలో కావచ్చు, కొంత ఈ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి నిరుద్యోగులు కోర్టుకు పోయిన మాట వాస్తవం. కోర్టు తీర్పుని ఎవరు తప్పు పడతలేరు. నిరుద్యోగులు పోయిన దానికి మేము చింతిస్తలేము, బాధపడతలేము, వాళ్ళ బోధన కూడా మేము కోరతలేము. ఖచ్చితంగా ఎవరైతే నిజమైనటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి 6 కాలాల పాటు కష్టపడి చదువుకుంటారు కాబట్టి, 9 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగం రాలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రైట్ ఉందా, రైట్ ప్రకారం వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు తీర్పు కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం తప్ప కోర్టు తీర్పు కూడా మేము తప్పబడతాం. కాకపోతే దానికి సంబంధించి టీజీపీఎస్ అనేది ఒక వ్యవస్థ ఉంది, దానికి అడ్వకేట్లు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా పరతగా ముందుకు పోతుంది. నిరుద్యోగులు నష్టమయ్యే పనులు మాత్రం ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు అనేది చాలా స్పష్టం. ఎందుకంటే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించారని ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ సమస్య పరిష్కారం కావాలా. 20 నెలలు అయిందండి, 20 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతి గతి లేదు, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇది అడిగినప్పుడల్లా ఇదిగో చెప్తా ఉన్నాం కదా, చిక్కుముడులు ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం మూలంగానే ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశము కొంత వెనక లేట్ అవుతా ఉంది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చే ప్రయత్నంలో ఖచ్చితంగా యూపీఎస్సీ తరాలో ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడే క్రమంలో ఖచ్చితంగా ఈ టీజీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం పరిష్కారం కాలేదు కాబట్టి ఖచ్చితంగా కొంత లేట్ అవుతా ఉంది. ఖచ్చితంగా నిధులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది తప్ప వెనకపోయే ప్రసక్తి లేదు. కోర్టు వివాదాలు అదే ఎన్నికల ముందు ఏదో ఒకటి ఎన్నికలు వస్తున్నాయి, దాని ముందు ఒక జాబ్ క్యాలెండర్, ఒక నోటిఫికేషన్, ఈ రకంగా వెళ్ళేటువంటి ఆలోచన. ఈ ఎలక్షన్ల కోసం రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మేము చూడని పవర్ కాదు. 60 సంవత్సరాల కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించి కాంగ్రెస్ పార్టీ అయినా మా అకౌంట్ లో 900 కోట్లే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి. మరి అవినీతి పాల్పడ్డలు వాళ్ళు కాళేశ్వరం కావచ్చు, తెలంగాణ అప్పుల తెలంగాణ, మరి తెలంగాణ ఏమైందో అందరికి తెలుసు. కాబట్టి నిధులు పడుచుకున్న పాపన వాళ్ళు పోలే, మేము పడుచుకుంటున్నాం. నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసింది. డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో సెక్రటరీ లోపలలోనే నిధులతో చర్చలు చేసి ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిరు, ఏజ్ పెంచిరు,
టెట్ నిర్వహించారు గ్రూప్ 1 సంబంధించిన రైట్ చరణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఎస్ మళ్ళీ మాట్లాడదాం చరణ్ గారు. అంశాన్ని రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఫైన్. కేటీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న సమాధానం చెప్పలేక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు కవిత ఇష్యూ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కి ఏమైనా సంబంధం ఉందా చరణ్ గారు? కవిత ఇష్యూ ఏంటి? మీరు దయచేసి వాళ్ళు నిద్రపోయినా మీరు మొన్నటి వరకు ఏం మాట్లాడారు? కౌశిక్ గారు చరణ్ కౌశిక్ వినండి. మొన్నటి వరకు మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు? అసలు అది కుటుంబ రాజకీయాలకు సంబంధించినటువంటి కోట్లాట, వాళ్ళు కొట్టుకుంటారు, వాటాలకు సంబంధించి వాళ్ళ మధ్యలో ఏవో విభేదాలు వచ్చాయి, రోడ్డు ఎక్కారు అని అన్నారు. మరి వాళ్ళ ఆ విషయాన్ని మళ్ళీ మీరు హైలైట్ చేస్తూ కవిత ఇష్యూ దయచేసి అర్థం చేసుకోండి మేడం. కేటీఆర్ గారు ఎందుకు ఈ అంశాన్ని ప్రధానంగా గట్టిగా మాట్లాడుతున్నట్టే ఆ కుటుంబంలో అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత గారు నిర్ధారించి ఆ ఇష్యూ పక్కకు పోవాలంటే నిర్దోల సమాజం కావచ్చు, విద్యార్థుల అంశం. ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ ఇక్కడ మన డిస్కషన్ ఇష్యూ కూడా పక్కకు పోవాలని మళ్ళీ మీరు కవిత ఇష్యూని తీసుకొస్తున్నారు. అది కాదు, డెమోక్రటిక్ వేలో మేము ముందుకు పోయే క్రమంలో ఎక్కడ కూడా మీరు చూడండి మన టాపిక్ అది కాదు. టీజీపీఎస్సీ గురించి ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చారు, ప్రజావాణి జరుగుతా ఉంది. మేము గుర్తుపెట్టి మేము డెమోక్రటిక్ వేలో ముందు పోదు. కాకపోతే ఏదైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు కాక, జరిగిన పొరపాటు జరిగి ఉండొచ్చు గాక కాదు, జరిగాయి ఉండొచ్చు గాక, ప్రాబబిలిటీస్ కాదు, జరిగాయి. మేడం ఈ జీవోల గురించి ఇవన్నీ గురించి మేము మాట్లాడదు దయచేసి. ఎందుకంటే టీజీపీఎస్ కు ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది, వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు వాళ్ళంతా చూస్తారు. జీవోల గురించి ఎందుకు మాట్లాడరు? జీవో 29 గురించి ఎందుకు మాట్లాడరు? మేడం దయచేసి కొన్ని అంశాల విషయంలో త్వరితగతిన పరిష్కారం లభించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇవన్నీ కూడా వివాదాల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం లేదు. దయచేసి అర్థం చేయాలి. రాజకీయ కక్ష కారణాలు వివాదాలు ఏంటండి? ఇది సమస్య, ఇది ప్రజల సమస్య, నిరుద్యోగుల సమస్య. వివాదాల జోలికి పోవడం ఏంటి? ప్రతి సమస్యను పరిష్కరించింది కాంగ్రెస్. గుర్తుపెట్టుకోండి, 33,000 టీచర్లు ట్రాన్స్ఫర్ చేసినా, 22,000 మంది టీచర్ ప్రమోషన్ ఇచ్చినా, 11,000 టీచర్ ఉద్యోగాలు నింపినా, కొత్తగా బళ్ళని కూడా ప్రారంభించిన, ఇంటర్నేషనల్ మన ఏదో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రారంభించిన, ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే నోటిఫికేషన్ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు మేడం? నోటిఫికేషన్ ఇచ్చేంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇళ్ళకగానే పండగ కాదు, చాలా ప్రాసెస్ ఉంటది. అవన్నీ కూడా అడ్డిషనల్ పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు. రైట్ అండి, ఓకే. మనతో జాయిన్ అయ్యారు ప్రసన్న హరికృష్ణ గారు, విద్యావేత్త. నమస్తే అండి ప్రసన్న హరికృష్ణ గారు, వెల్కమ్ టు మై డిబేట్. నమస్తే అండి. ఎస్, సో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, టీజీపీఎస్సీలో ఈ రోజు హైకోర్టు తీర్పు కావచ్చు, వీటన్నింటినీ ఒక విద్యావేత్తగా మీరు ఎలా చూస్తున్నారు? రైట్, మీరు ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇది కంప్లీట్ గా న్యూస్ లో ఉన్నది, వైరల్ అయిపోయింది కూడా గ్రూప్ 1 జడ్జిమెంట్ కి సంబంధించి. సో జడ్జిమెంట్ చాలా క్లియర్ గా జడ్జి గారు, హానరబుల్ హైకోర్టు చాలా క్లియర్ గా ఒకే మాట చెప్పారు. ఏంటి అంటే ద రూల్స్ ఫర్ ఏవైతే నిబంధనలు ఏవైతే ఉన్నాయో తుంగలో తొక్కబడ్డవి, ద రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ తో ఫుల్ ఫ్లెడ్జ్ 222 పేజీలతో కూడినటువంటి జడ్జిమెంట్ ను వారు ఇవ్వడం జరిగింది. ఎక్కడ రూల్స్ ను ఫాలో కాలేదు అన్నప్పుడు మనకు క్లియర్ కట్ నోటిఫికేషన్ లోపల పారా నంబర్ 15(3), 15(4) లోపల ఒక మాట చెప్పారు. పిఎంఎల్ ఏదైతే ఉందో, ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో, తప్పనిసరిగా అది పబ్లిక్ డొమైన్ లోపల పెట్టాలి. కానీ టీజీపీఎస్సీ ఆ పిఎంఎల్ పెట్టలేదు. అంటే రికౌంటింగ్ ఎవరైతే, అంటే గ్రూప్ 1 లోపల మార్కులు వచ్చిన తర్వాత ఎవరైతే రికౌంటింగ్ అప్లై చేయడం జరుగుతుందో, రికౌంటింగ్ అప్లికేషన్ పెట్టడానికి ముందే ఈ పిఎంఎల్ పెట్టాలి. కానీ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆ రూల్ ను టీజీపీఎస్సీ తుంగలో తొక్కడం జరిగింది. తర్వాత జిఆర్ఎల్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను కంప్లీట్ గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ పూర్తి స్థాయి లోపల వయలేట్ చేయడం జరిగింది అని చెప్పేసి జడ్జి గారు చాలా క్లియర్ కట్ గా వారి యొక్క జడ్జిమెంట్ లోపల ఇవ్వడం జరిగింది. మరి ఈ జడ్జిమెంట్ ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? వారు ఇంకొక మాట కూడా, ఒక స్టెప్ ముందుకు వేసి ఇంకొక మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు? రీవాల్యుయేషన్ విత్ మోడరేషన్ అని చెప్పేసి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్ వాస్తవానికి కంప్లీట్ జడ్జిమెంట్ లో. మోడరేషన్ ఎందుకు ఆ పదాన్ని వారు వాడడం జరిగింది? మోడరేషన్, రివాల్యుయేషన్ అని చెప్పేసి ఒక మాటలో చెప్పొచ్చు, కానీ రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ అనేటువంటి పదాన్ని చాలా స్పష్టంగా వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే అంటే ఈ నోటిఫికేషన్ ను కోర్టు లోపల ఛాలెంజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయి, వారికే ఎక్కువ సర్వీసులు వచ్చాయి అని చెప్పేసి. మీరు వాస్తవానికి అంటే టీజీపీఎస్సీ అడ్వకేట్ గారు కూడా కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ లోపల కూడా వారు ఒక మాటను మాట్లాడారు. ఏం మాట్లాడారు?
మొత్తం 563 వేకెన్సీస్ ఏవైతే గ్రూప్ 1 కి సంబంధించి ఉన్నాయో, అంటే వాటిని మనం 100% గా ట్రీట్ చేస్తే ఈ 100% లోపల కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు 9% మాత్రమే సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి TGPSA వారే ఒప్పుకోవడం జరిగింది. అంటే 563 పోస్టుల లోపల సుమారుగా 54 మంది మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ లోపల పొందడం జరిగింది. అంటే ఎక్కడ మోడరేషన్ జరిగినట్లు ఇది ఒక పక్కన పెడితే, రెండవది జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్ అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. లింగపరమైన వివక్షత, అదే విధంగా భాషాపరమైనటువంటి వివక్షత చాలా స్పష్టంగా మనకు ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతాం. లింగపరమైన వివక్షతలో భాగంగా సెంటర్ నంబర్ 19 కోటి విమెన్స్ డిగ్రీ అండ్ PG కాలేజ్ లోపల ఉన్నటువంటి సెంటర్ నంబర్ 18 and 19 ఈ 2 సెంటర్స్ నుంచి మాక్సిమం సెలెక్షన్స్ మనకు ఈ నోటిఫికేషన్ లోపల రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అదే సెంటర్ నంబర్ 36 to 46 వరకు ఆర్ 38 to 46 ఈ 8 సెంటర్స్ లోపల అవి ఎక్స్క్లూజివ్ గా తెలుగు మీడియం సెంటర్స్. ఆ 8 సెంటర్స్ లోపల ప్రతి సెంటర్ లోపల 1 ఉద్యోగాలు తప్ప మీకు అసలు కంప్లీట్ సెలెక్షన్స్ అక్కడ లేవు. అంటే లింగపరంగా అదే విధంగా భాషాపరమైనటువంటి వివక్షత ఈ నోటిఫికేషన్ లోపల స్పష్టంగా కనబడుతుంది. మేము మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి రిజల్ట్ ఇచ్చినప్పటి డే నుంచి నేను చాలా ఛానల్స్ లోపల ప్రెస్ మీట్ లోపల కూడా చెప్పడం జరిగింది. ఇవాల్యుయేషన్ అనేది చాలా తీవ్రంగా లోపభూయిష్టంగా జరిగింది అని చెప్పేసి, అర్హులైనటువంటి వ్యక్తుల చేత పేపర్ ఇవాల్యుయేషన్ చేయించలేదు అని చెప్పేసి, ఇబ్బడి ముబ్బడిగా ర్యాపిడ్ గా, అంటే ఏదో పోతుంది ఏదో ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే పేపర్లను ఇవాల్యుయేట్ చేయడం జరిగింది. జనరల్ గా మీరు రోజా గారు ఒక ఇంటర్మీడియట్ పేపర్ ను ఇవాల్యుయేట్ చేసేటువంటి ఒక ఇవాల్యుయేటర్ కి రోజుకి 20 ఆన్సర్ స్క్రిప్ట్లను మాత్రమే, అంటే పేపర్లను మాత్రమే ఇస్తా ఉంటారు జనరల్ గా. మార్నింగ్ సెషన్ లోపల ఒక 10 పేపర్లు, ఆఫ్టర్నూన్ సెషన్ లోపల ఒక 10 పేపర్లు ఇచ్చి క్వాలిటీ అండ్ కన్స్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి వారికి ఇచ్చినప్పుడు, ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కే ఆ విధంగా ఇచ్చినప్పుడు, మరి మన రాష్ట్రం లోపల అత్యున్నత స్థాయి ఉద్యోగం ఇది గ్రూప్ 1. ఇలాంటి ఉద్యోగాలను రాసి వారి యొక్క పేపర్లను ఇవాల్యుయేట్ చేసేటువంటి ఇవాల్యుయేటర్స్ కి రోజుకు 30, 40, 50 లాస్ట్ 10 days లోపల 100 ఆన్సర్ స్క్రిప్ట్లను కూడా ఇచ్చి మీరు దిద్దండి అని చెప్పేసి దిద్దించారు. ఇది ఇలా ఉంటే అసలు దిద్దిన వాళ్లకు రాసినటువంటి సబ్జెక్ట్ ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళ చేత కూడా పేపర్లను ఇవాల్యుయేషన్ చేయించడం జరిగింది. ఎలాంటి ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి అకౌంటబిలిటీ, ఎలాంటి ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ లేకుండా, ఈవెన్ సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేనటువంటి సెంటర్స్ లోపల ఈ విధంగా పేపర్స్ ని ఇవాల్యుయేషన్ చేసి ఈ రోజు నిరుద్యోగ సమాజాన్ని రోడ్డెక్కించినటువంటి ఘనత TGPSCకి ఈ ప్రస్తుత ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వానికి TGPSC అదే ఒక అటానమస్ బాడీ, దానికి మాకు సంబంధం లేదు, మేము దానిపైన జోక్యం చేసుకోవట్లేదు, దానిపైన రాజకీయ ఒత్తిడి కానీ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవ్వదలుచుకోలేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఆహ్వానిస్తున్నాం. మీరు అదే విధంగా కనుక ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు మాట్లాడేటప్పుడు విన్నా నేను, ఒకవేళ మీరు నెక్స్ట్ డివిజన్ బెంచ్ కు వెళ్ళి, ఇప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ మనకు ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని ఎట్టి పరిస్థితుల లోపల గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా డివిజన్ బెంచ్ కనుక వెళ్ళకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని నిరుద్యోగులు అప్రిషియేట్ చేస్తారు, మీకు రుణపడి ఉంటారు వాస్తవానికి. ఒకవేళ డివిజన్ బెంచ్ కనుక వెళ్తే ఈ జడ్జిమెంట్ ను రెస్పెక్ట్ చేయండి దయచేసి. నిరుద్యోగుల యొక్క ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు కావడానికి బేస్ నిరుద్యోగ సమాజం. గత ప్రభుత్వం పైన పోరాటం చేసింది నిరుద్యోగులు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నిరుద్యోగులు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఒకే ఒక కారణం సరిపోదు, చాలా డైమెన్షన్స్ కావాలి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధానమైన డైమెన్షన్ ఏంటి అంటే నిరుద్యోగ సమాజం. మరి అలాంటి సమాజం యొక్క వారి యొక్క ఏవైతే బాధలు కానీ లేకపోతే కష్ట నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం వినట్లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి టైం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు మార్చి 9th రోజున గ్రూప్ 1 కు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, మార్చి 9th కు సంబంధించి TGPSC గ్రూప్ 1 లిస్ట్ ఇచ్చినప్పుడు, రిజల్ట్ పెట్టినప్పుడు ఏవైతే తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున మనకు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నప్పుడు మరి ఎందుకు పిలిచి మాట్లాడలేకపోయింది ప్రభుత్వం కానీ
లేకపోతే టీజీపీఎస్సీ కానీ. అవును. మనము ప్రజాప్రభుత్వం కదా ఈ ప్రభుత్వము. మరి ప్రజాప్రభుత్వం అయినప్పుడు ప్రజల యొక్క సమస్యలను వినేపటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటది అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నా. మీకు కూడా తెలిసినటువంటి విషయమే అది. Yes. కాబట్టి ఇప్పటికైనా పోయిందేం లేదు. ఎందుకంటే రివాల్యుయేషన్ అనేటువంటి పదం ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ తీవ్రమైనటువంటి స్థాయి లోపల ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం లేదు. ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇవాల్యుయేషన్ పైన వాళ్ళకు నమ్మకం లేక సో రీ ఎగ్జామ్ మాత్రమే ముందున్నటువంటి పరిష్కారంగా వాళ్ళు చూస్తున్నారు. ఎస్, రీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ అందరూ ఫ్రెష్ గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే నేను ఇంతకు ముందు కానీ మరి ఇక్కడ ర్యాంకర్స్ ఒక నిమిషం ప్రసన్న గారు, ఇక్కడ ర్యాంకర్స్ కి అన్యాయం జరగదంటారా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల? ర్యాంకర్ ఈజ్ ఏ ర్యాంకర్ అండి. ర్యాంకర్ ఎప్పుడైనా ర్యాంకరే కదా. వారు కూడా రాస్తారు కదా. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అనేటువంటి సమస్య లేదు కదా. మళ్ళీ అందరు రాయాల్సిందే కదా. వాళ్ళు ఆల్రెడీ చదువుకున్నోలే కదా. ఇప్పుడు వచ్చినటువంటి సర్వీస్ కన్నా ఇంకా మంచి సర్వీస్ కూడా రావచ్చు కదా. ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ కన్నా మంచి ర్యాంక్ కూడా రావచ్చు కదా. యా ఎగ్జాక్ట్లీ. ఎస్ చరణ్ గారు. మేడం, యా, నిరుద్యోగులు సాక్ష్యాలతో సహా వాళ్ళు గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేశారు కదండి, మీకు కూడా తెలుసు కదా ఆ విషయం. టీజీపీఎస్సీ ఎందుకు అంత మొండిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సరే ఓకే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా సరే హైకోర్టు ఆదేశాన్ని అమలు చేస్తూ అభ్యర్థులకు ఏ రకమైనటువంటి న్యాయం చేయబోతున్నారు? మళ్ళీ అప్పీళ్లు లేకపోతే కోర్టు కేసులు ఇవన్నీ అంటూ డ్రాగ్ ఆన్ చేస్తారా ఈ సబ్జెక్ట్ ని? లేదంటే దీనికి ఒక పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలాగా టీజీపీఎస్సీని ఆదేశిస్తారా? మేడం, ఇప్పుడు డ్రాగన్ చేయొద్దనే త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా నిరుద్యోగులు నష్టం జరిగింది. అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుతా ఉన్నారు, వెయిట్ చేస్తా ఉన్నారు, ఉద్యోగాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం లభించాలని ప్రభుత్వం భావించే త్వరితగతిన పరిష్కారం లభించాలని చెప్పేసి టీజీపీఎస్సీ సంబంధించి చైర్మన్ కావచ్చు మెంబర్లు నియమించారు. అదే కాకుండా ఈ కోర్టులో ఉన్నటువంటి వివాదాలు కూడా పరిష్కరించడం అని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా ఆదేశిస్తాం. కాకపోతే మరి ఇక్కడ ల్యాబ్స్ సంబంధించి కోర్టు వేరు కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని నుంచి ఎక్కువ, ఎందుకంటే ఈ జీవోలకు సంబంధించి కూడా ఇవి అన్ని కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా కావచ్చు ప్రభుత్వంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా డీజీపీఎస్సీ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళనే కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి 200 పేజీలు ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రసన్న హరికృష్ణ గారు ఖచ్చితంగా దానికి సంబంధించి స్టడీ చేసిన తర్వాత మరి వాస్తవం చెప్పాలంటే నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంగా చేయొద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులు చాలా సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు. కష్టపడ్డ వాళ్ళకు, కష్టపడేటువంటి వాళ్ళకు సరైనటువంటి పోస్టులు రాకపోతే వాళ్ళ బాధ ఏందనేది కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినాం. మేము కూడా యూనివర్సిటీ నుంచి ఉద్యమాల్లో ఉండి యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మాత్రం ఖచ్చితంగా విద్యార్థులకు నష్టమయ్యే పనులు మాత్రం చేయదనేది చాలా స్పష్టం. ఖచ్చితంగా అయితే ఈసారి జరిగినటువంటి ఈ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మెరిటోక్రసీని దెబ్బతీసినట్టే చెప్తూ ఉన్నారు. అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ తీర్పు తర్వాత అయినా టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహణ కావచ్చు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇదంతా అంటే ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి అని అంటే ఎలాంటి ప్రక్రియ తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నారు? మేడం, ఎట్లయినా గుర్తుపెట్టుకోవాలా, యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ ఒకసారి నిర్వహిస్తే ఖచ్చితంగా పకడ్బందీగా యూపీఎస్సీ తర్వాత చట్టాలు కావచ్చు, అదేవిధంగా నమ్మకం కూడా క్రియేట్ కావాలి. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాల కాలం పాటు టీజీపీఎస్సీ మీద నమ్మకమే పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా పోయింది నమ్మకమే పోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడేం పోలే మేడం, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలు అయిపోయినాయి. ఓన్లీ గ్రూప్ 1 సంబంధించినటువంటి సమస్య మాత్రమే అది హైకోర్టులో ఉండడం తోటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కోర్టుకు పోయారు. అదేవిధంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి తెలుగు సంబంధించినటువంటి మాధ్యమంలో చదివిన వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్ రాష్ట్ర వాళ్ళు కూడా కోర్టుకు పోయారు. కాబట్టి ఆ అంశాన్ని పరిశీలించిన కోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. ఈ 2 అంశాలను ఎన్న తర్వాత సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. కాబట్టి దాని విషయంలో టీజీపీఎస్సీ మరియు యూపీఎస్సీ సంబంధించినటువంటి గతంలో చట్టాలు కావచ్చు, గతంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ నిర్వహించే సంస్థలు కావచ్చు, యూపీఎస్సీలో కూడా ఇట్లాంటి కేసులు అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, నిధులు న్యాయమైన పనులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పు ద్వారా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ మీద ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం కూడా చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే, సో నాగేందర్ గౌడ్ గారు, ఈ రీవాల్యుయేషన్ చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి హైకోర్టు సూచనలను నిజంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు టీజీపీఎస్సీ కావచ్చు, ఇచ్చినటువంటి టైం బౌండ్లోనే ఈ చర్యలకి పూనుకుంటుందంటారా? ఆ నమ్మకం మీకుందా? లేదంటే దీన్ని డ్రాగన్ చేస్తూ టైం పాస్ చేసేటువంటి వ్యవహారంగానే మీకు కనబడుతోందా?
మరి నేను ఏమనుకుంటా అంటే ఇప్పుడు వీళ్ళు కోర్టు ఇచ్చిన దాన్ని నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్ ను వీళ్ళు గౌరవిస్తారని నేను అనుకోవడం లేనా. ఎందుకంటే వాళ్ళు కోర్టు మెట్లెక్కడానికి కారణమే వీళ్ళయ్యారు. వీళ్ళే ఒకవేళ పరిష్కరించి వీళ్ళు ప్రజాస్వామ్యంగా ప్రజాబద్ధంగా ప్రజాపాలన చేస్తున్నాము అనే చెప్పిన వ్యక్తులైతే వీళ్ళు ప్లూరలిస్ట్ మైండ్ లేకుంటే వాళ్ళని పిలిచి మాట్లాడుతుండ్రి, వాళ్ళతో చర్చలు చేస్తుండ్రి, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టకుండ్రి. ఇప్పటికి కూడా వాళ్ళ మీద కక్ష సాధింపుగానే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా జరుగుతలే. ఇప్పుడు ఏంటంటే ఇది ఇయ్యాలది కాదు మేడం. ఇప్పుడు చరణ్ ఈ రోజు మాట్లాడుతుంది కానీ మేము చూసిన మేరకు ఈ రోజు కాదు, ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అధిక శాతం పరిపాలన చేసి 50 సంవత్సరాల పైబడి పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా కూడా గిదే కుంభకోణాలు, గివే అవకతవకలు, గివే పద్ధతులు. ఎందుకంటే ఈ నిధులు నీళ్లు ఉద్యోగాలు అనే డిమాండ్ వచ్చిందే వీళ్ళు ఇవ్వనందుకే కదా అమ్మ వచ్చింది. తెలంగాణ ప్రాంతం లోపల ఉద్యోగాలన్నింటినీ అప్పుడు ఉన్న వాళ్ళు అమ్ముకున్నందుకే కదా ఈ రోజు వచ్చింది. మళ్ళా పునరావృతం అవుతున్నది ఈ రోజు. ఈ అందుకే మేము సమగ్రంగా ఇప్పుడు స్టార్టింగ్ కానీ రాష్ట్రంలో 10 పాలించింది బీఆర్ఎస్ కదా. మీరు దేశం గురించి మాట్లాడుతున్నారు నాగేంద్ర గౌడ్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలించింది కదా. ఏమా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించింది ఎవరు? మీరే కదా. మేము 10 ఏళ్ళు పరిపాలన చేసినాము. తెలంగాణను కలిపింది, తెలంగాణను పరిపాలన చేసింది 50 ఏళ్ళు వాళ్ళు. తెలంగాణ వచ్చాకండి, తెలంగాణ వచ్చాక నాగేంద్ర గౌడ్ గారు ఉద్యమం వచ్చింది అంటున్నాం మేము. ఓకే, ఉద్యమం వచ్చింది. మరి ఉద్యమం వచ్చిన తర్వాత మనకు రావాల్సినవి, మనకు కావాల్సినవి, మనకి దక్కాల్సినవి 10 ఏళ్ల పాటు ఉన్నవి మరి ఏం చేశారు? మేము ఇప్పుడు చేసినందుకే ఇప్పుడు మేము ఇంట్లో కూడా ఇప్పుడు ఇండ్లు ఇచ్చినవి కూడా వాళ్ళు 60 ఉద్యోగాలే. 60,000 ముందు మేము ఇచ్చిన నోటిఫికేషన్ దీంట్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షల నోటిఫికేషన్ ఇవ్వగానే పండగ కాదు, ఉద్యోగాలు చెప్పుకునే ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినాయి. అదే నాగేంద్ర గౌడ్ గారు, నోటిఫికేషన్ ఇవ్వడంతోనే కాదు, నియామక పత్రాలు ఇవ్వడం రాలేదు. ఈ కుర్చాన్ని ఏదైతే సాంగ్ వేసుకుంటారో మేము ఇచ్చినాము, మేము కట్టించినాము. అంటే 10 ఏళ్ల పరిపాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంటే దాన్ని విషం దక్కించింది కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు విషపూరితంగా ప్రచారం చేసి నానా అబద్ధాలు మాట్లాడి నానా తీరుగా ఇబ్బందులు పెట్టి ప్రజలందరినీ కూడా నిరుద్యోగులను నిరుద్యోగ భృత్యాన్ని మోసం చేసి, లేకుంటే మహిళలను 2,500 అని మోసం చేసి 6 గ్యారంటీల పేరు మీద రైతాంగాన్ని ఒక దిక్కు యూరియా లేకుండా ఎరువులు ఇవ్వకుండా ఆ విధంగా మోసం చేసి అన్యాయంగా అదే చేస్తున్నారు అనేది సంవత్సరాలు పరిపాలన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు తప్ప రుణమాఫీ కావచ్చు, ఏదైనా ఏ అంశం మీదైనా చర్చ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి వస్తే మాట్లాడదాం అంటే ప్రతిపక్ష నాయకులు మేడం చూస్తా ఉన్నారు. గ్రూపులకు సంబంధించి ఒక్క నిమిషం నాగేంద్ర గౌడ్ గారు గొడవలు అవుతా ఉన్నాయి. సమస్యల పరిష్కారం అయితే మేడం ఇక్కడ వినండి నాగేంద్ర గౌడ్ గారు వినాలి. మేడం మీరు చూస్తా ఉన్నారు, వాళ్ళు నోటికేది ఇచ్చారని చెప్తాం. రూపానికి సంబంధించి మీరు అడిగిన దానికి నాగేంద్ర గౌడ్ గారు మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్తున్నారు. ఉండండి ఆయన క్వశ్చన్ అయిపోలేదండి. ఒక నిమిషం చరణ్ గారు, లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. కోర్టు ఇచ్చిన దాన్ని నిరుద్యోగుల ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని పూర్తిగా తూచా తప్పకుండా పాటించాలి. బాధ్యుల మీద చర్యలు తీసుకున్నాలి. మీరు ఒత్తిడి చేయండి, దీన్ని అసెంబ్లీలో మాట్లాడండి. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో మాట్లాడండి, దీనిపైన ఒత్తిడి తీసుకురండి ప్రభుత్వం పైన. అమ్మ రోజా గారు, మేము ఏమంటున్నాం అంటే మేము మొన్న ఏదైతే అర్ధరాత్రి వరకు అసెంబ్లీ పెట్టింది కదా, ఈ నిరుద్యోగ సమస్య కదా పీక్ సమస్య, ఎంతో మంది భవిష్యత్తు సమస్య. దీని మీద అసెంబ్లీలో పెట్టమంటున్నాం, మేము చర్చకు సిద్ధమంటున్నాం, చర్చ చేద్దామంటున్నాం. చర్చ పెట్టండి. బిఆర్ఎస్ పార్టీ ఏమన్నా నోటికేళ్ళు ఇచ్చినట్టు, నోటికేళ్ళు ఇచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి
ఎగ్జామ్ పెట్టిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కోర్టులో వివాదం వచ్చి ఆగింది. అవును. మరి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది మేడం చూస్తా ఉన్నారు. చివరి దశకు చేరినటువంటి గ్రూప్ 1 సంబంధించి హైకోర్టులో వివాదాల మూలంగా ఏకంగా హైకోర్టు 8 నెలల కాలం పాటు చరణ్ గారు ఫైనల్ గా ఆయన డిమాండ్ చేసినా మేము డిమాండ్ చేసినా ఎవరైనా నిరుద్యోగులు డిమాండ్ చేసినా ఒకటే అడుగుతున్నాం. ఒక నిమిషం చరణ్ గారు, ఒకటే నిమిషం. హైకోర్టు ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారం టీజీపీఎస్సీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. రీవాల్యుయేషన్ చేస్తారా లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనేది మళ్ళీ అప్పీళ్లు కోర్టు కేసులు అనుకుంటూ కాలయాపన చేయకుండా త్వరితగతిన దీనికి ఒక పరిష్కారం సూచించేటువంటి దిశగా చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ డిమాండ్. మీరు ఆ దిశగా అడుగులు వేస్తారా వేయరా? రోజా మేడం ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోర్టుకు పోతారు, దాన్ని కూడా ప్రభుత్వం పోయిందని చెప్తారా మీరు? కాబట్టి ఇవన్నీ రకరకాల చిక్కులు ఉంటాయి మేడం. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది నెవర్ ఎండింగ్ ఇది అయితే ఇంకా వాళ్ళ సంబంధించి వాళ్ళు ఇప్పుడు రేపు మళ్ళీ ఉన్న కోర్టు పోయారనుకో దాని వల్ల ఆగితే మళ్ళీ మీరు చేసినారు ఆగిందని చెప్తారు. తర్వాత టీపీఎస్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇప్పటికి కూడా నిరుద్యోగులకు న్యాయం చేయరు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ చట్టాలు మేడం, చట్టం ఎవరికి చుట్టం అందరికీ సమానం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఖచ్చితంగా జాబ్ సంబంధించినటువంటి రాసిన తర్వాత మాకు అన్యాయం జరిగిన వాళ్ళు కావచ్చు, అందరికి చట్టం అదే కదా, అందరూ కోర్టు పోయారు. ఆ కోర్టు 2 విషయాలు రేపు ఇప్పుడు రద్దు చేసిన అనుకో, రద్దు చేస్తే కాబట్టి రకరకాల చిక్కులు ఉన్నాయి. ఈ చిక్కులను కూడా ఖచ్చితంగా పరిస్థితించే ప్రయత్నంలో త్వరితగతిన ఆ దిశగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు, నాగేంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.